హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కూడి చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేట హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? దేవునికి స్తోత్రం. దేవుడు గత 2 నెలలు ఆయన సజీవమైన రెక్కల చాటున మనందరినీ కాచి కాపాడి భద్రపరిచి క్షేమమిచ్చి ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఎంతగానో సురక్షితంగా మనల్ని కాపాడి పోషించి సంరక్షించి మరొక నెలలోనికి మనల్ని ప్రవేశపెట్టిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు, మనకి చాలినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో శోధనలో నుండి, ఎన్నో సమస్యల నుండి, ఎన్నో ఇరుకుల నుంచి, ఎన్నో ఇబ్బందుల నుండి, ఎన్నో మానసికమైనటువంటి ఒత్తిడిలో నుండి, అనేకమైన సందర్భాలలో దేవుడు మనల్ని ఆదరిస్తూ, మనల్ని చేయిపట్టి నడిపిస్తూ, మన వెన్ను తట్టుతూ మనల్ని ముందుకు నడిపిస్తున్న దేవుడు మనకి చాలినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ 3వ నెల మొదటి రోజులోనే ప్రభు సన్నిధిలో గడపడానికి ఆయన సన్నిధిలో చిన్న సంఘముగా అందరం చేరి దేవుని స్తుతించి గణపరిచి మహింపరచడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవునికే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు, దేవునికే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో కొంత వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు. మరి ఒకసారి చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 29 నుండి 31 వరకు ఒకసారి చదివి ధ్యానం చేద్దాం. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే పరీక్షించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో దేవుని శరీరంలోనూ ఆయన రక్తంలోనూ పాలి భాగస్థులుగా ఉన్న మనం వాస్తవానికి మనల్ని మనమే పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. దేవుని శరీరము అని లేదా ఆయన రక్తము అని గ్రహించకుండా మనం గనక ఆ శరీరంలోనూ ఆ రక్తంలోనూ గనక మనం పాలిభాగస్తులుగా ఉంటే మనకు మనమే శిక్ష తెచ్చుకుంటున్నామంట. మన జీవితాల్లో చాలాసార్లు మనం ఏమనుకుంటామో తెలుసా? ఏం పర్వాలేదు, దేవుడు క్షమించే దేవుడు, దేవుడు కనికరించే దేవుడు, దేవుడు కృప చూపించే దేవుడు, ఎలా అయినా సరే దేవుడే మనల్ని కనికరిస్తాడు అని అనుకుంటూ ఉంటాం. నిజమే, దేవుడే క్షమించాలి, దేవుడే కనికరించాలి, దేవుడే కృప చూపించాలి, దేవుడే సమస్తము చేయాలి. కానీ దేవుని వాక్యానికి గనక మనం లోబడకుండా చేస్తే, ఆ వాక్యానికి లోబడనందుకు దేవుడు కూడా ఏం చేస్తాడంటే, నా మాట ఇదిగో ఇక్కడ పలానా దగ్గర ఇలా ఉంది కదా, నువ్వెందుకు చేయలేదని దేవుడు ఆ విషయమై మనల్ని శిక్షకు గురి చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇన్స్టిట్యూట్లో మనం చదువుకుంటున్నాము లేదా ఉద్యోగం చేస్తున్నాం అనుకుందాం. వాస్తవానికి మనం కష్టపడుతున్నాం, వాళ్ళు మనకి శాలరీ ఇస్తున్నారు. అవునంటారా కాదంటారా? అయితే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళు పెడతారు. పలానా టైంకి రావాలి, పలానా టైంకి తంబేయాలి, మీరు ఈ టైంకి మీరు బ్రేక్ తీసుకోవాలి, ఇదిగో ఈ టైం అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఏది జరిగినా సరే మాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి,
అని ఏవో వాళ్ళకు సంబంధించినవి కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్ పెడతా ఉంటారు. ఇప్పుడు మనం పర్లేదులే, రోజు వెళ్ళే ఆఫీసేగా, రోజు వెళ్ళే కంపెనీయేగా, లేదా రోజు వెళ్ళే ఇన్స్టిట్యూషనేగా, అందరూ పరిచయస్తులే, మనకి ఏం కాదులే, ఏం పర్వాలేదులే అని మనకి ఇష్టం వచ్చిన టైంలో మనం వెళితే, సరిగ్గా వర్క్ చేయకపోతే, సరిగ్గా వాళ్ళకి అనుగుణంగా గనక మనం నడుచుకోకపోతే వాళ్ళు మనల్ని చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు, 1-2 సార్లు వార్న్ చేస్తారు. మీరు ఇట్లా చేస్తున్నారండి, మా నోటీస్కి వచ్చింది, ఇది కరెక్ట్ కాదు, మన ఇన్స్టిట్యూషన్ది పొరుగు పోతుందండి, మీరు అట్లా చేయకూడదు అని చెప్తారు. చెప్పినా కూడా వినలేదనుకోండి, 1 నెల చూస్తారు. ఆ నెలలోనే మనకి చాలాసార్లు చెప్తారు. చెప్పినా వినలేదనుకోండి, మర్యాదగా లోపల పిలుస్తారు. నెల రోజులు చేశారు కాబట్టి ఇదిగో ఈ నెల రోజుల జీతం ఇలా తీసుకొని రేపు నుంచి మీరు రానక్కర్లేదని చెప్తారు. అవునా? రేపటి నుంచి మీరేమీ రావసరం లేదు. ఎందుకు? ఏంటండి ఎందుకు అంటే, మీరు మా రూల్స్కు విరుద్ధంగా మీరు నడుచుకుంటున్నారు, మీ పని వల్ల మాకు సాటిస్ఫాక్షను లేదు అంటారు. దేవుడు కూడా అంతే. దేవుడు మనల్ని ప్రేమించిన మాట వాస్తవమే, ప్రేమిస్తున్నాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించిన మాట వాస్తవమే, మన కొరకు ఆయన దిగి వచ్చిన మాట వాస్తవమే, మన కొరకు ఆయన శిలువ శ్రమ అనుభవించిన మాట నిజమే, వాస్తవమే, మన కొరకు ఆయన నలగొట్టపడడం కూడా వాస్తవమే, అంత వాస్తవమే. ఆయన మనకి తోడుగా ఉంటానన్న మాట వాస్తవమే, ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, కాపాడుతున్నాడు, అన్నీ నిజమే, అన్నీ వాస్తవమే. ఆయన మన దేవుడు, మనం ఆయన ప్రజలం, ఆయన మనకు రాజు, మనం ఆయన బిడ్డలం, మనం ఆయన సొత్తైన ప్రజలం, అందులో సందేహమేమీ లేదు. అయితే దేవుడు మీరు ఇలా బ్రతకాలి, మీరు ఇలా బ్రతకూడదు, మీరు ఇలా నడుచుకోవాలి, ఇలా నడుచుకోకూడదు, మీ జీవితం వాక్యానుసారంగా ఉండాలి, వాక్యానుసారంగా లేకపోతే నేను కోపపడతాను, నేను మిమ్మల్ని శిక్షిస్తాను, నేను మిమ్మల్ని టాలరేట్ చేయను, మీకు అవకాశాలు ఇస్తున్నాను, కృప చూపిస్తున్నాను. దాని అర్థం ఏంటంటే మీరు ఇంకా విచ్చలవిడితనంగా ఉంటారని కాదు. నేను మీకు అవకాశం ఇచ్చేది, మిమ్మల్ని క్షమించేది, ఒక ఛాన్స్ ఇచ్చేది మీరు తెలుసుకుంటారని, మీరు లోబడతారని, మీరు నాకు దగ్గర అవుతారని నేను మీకు అవకాశాలు ఇస్తున్నాను. కానీ మీరు నా మాట ధిక్కరించి, దేవుడు కృప చూపిస్తున్నాడు, దేవుడు కనికరిస్తున్నాడు కాబట్టి నేను ఎలా జీవించినా పర్వాలేదు, 2 చుక్కలు నీటి చుక్కలు కార్చేస్తే, కన్నీరు కార్చేస్తే దేవుడు క్షమించేస్తాడు నన్ను అనుకున్న మాట అది చాలా చాలా అబద్ధం. తెలుసో తెలియకో నువ్వు చేస్తే, ఇంకా చెప్పాలంటే తెలియక నువ్వు చేస్తే దేవుడు కనికరిస్తారు, క్షమిస్తారేమో. కానీ తెలిసి పదే కావాలనే భయము లేకుండా, దేవుడు అంటే కనీసం కొంచెం కూడా ఆయన మాట అంటే మర్యాద లేకుండా, లెక్క లేకుండా మనం పాపములు దోషములు చేస్తుంటే దేవుడు చూస్తాడు, ఓర్చుకుంటాడు, భరిస్తాడు. అదే దేవుడు శిక్ష కూడా వేస్తాడు. దేవుని సన్నిధిలో ఎంత క్రమంగా ఉంటే అంత ఆశీర్వాదం. కానీ అదే క్రమాన్ని తప్పి గనక మనం ఉంటే ఎంత ఆశీర్వాదం అనుకుంటామో అంతే శాపాన్ని కూడా మనం చూడాల్సి వస్తుందేమో. జాగ్రత్త. చాలాసార్లు దేవుని సన్నిధికి లేదా దేవుని కార్యాలకి మనకు తోచినట్లుగా చేసేస్తూ ఉంటాం. కాదు, ప్రతి దానికి అర్హత అనేది ఉండాలి. అర్హత లేకుండా దేవుని కార్యాల్లో ఏది చేసినా అది మనకి ఆశీర్వాదం తెస్తుందో లేదో తర్వాత సంగతి. కానీ ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నుంచి ఆయన కోపాన్ని మాత్రం మనం చూడాల్సి వస్తుందేమో. అందుకే దేవుడు అంటాడు, నా కార్యాలను మీరు శ్రద్ధగా చేయండి,
అశ్రద్ధగా చేసినవాడు శాపగ్రస్తుడు. చేయకపోయినా పర్వాలేదు, కానీ అశ్రద్ధగా చేస్తే ఖచ్చితంగా శాపానికి గురవుతామని దేవుడు సెలవిస్తున్నాడు. ఒక ప్రార్థన చేయాలన్నా, ఒక ఆరాధన చేయాలన్నా, దేవుని సన్నిధిలో గడపాలన్నా అన్ని విషయాలలో కూడా మనము పరిశుద్ధత కలిగి జరిగించాలి. ఏది చేసినా ఏదో మనకి తోచినట్లుగా, మన ఇంట్లో ఏదో జరిగిస్తున్నట్లుగా, మన ఇంట్లో ఏదో ఫంక్షన్లు చేస్తున్నట్లుగా అట్లా జరిగిస్తే దేవుడు ఒప్పుకోడు. ఆయన రోషం కలిగిన వాడు. మరి అన్ని విషయాలు చేయడానికి అంత అర్హత ఉన్నప్పుడు సాక్షాత్తు ఆయన బల్లలో చేయి వేయడానికి మనకి ఇంకెంత అర్హత కావాలి? మనకి ఇంకెంత యోగ్యత కావాలి? సిద్ధపాటుతో దేవుని సన్నిధికి వచ్చి ఆయన బల్లలో చేయి వేయాలి. సిద్ధపడకుండా మనము తీసుకోవడానికి ధైర్యం చేయకూడదు. అందుకే ప్రభు అంటున్నాడు, మనల్ని మనమే విమర్శించుకుని ఎడల తీర్పులోనికి నువ్వు వెళ్ళవు. ఈ విషయమై తీర్పు అనేది నీకు తీర్చబడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అంట అది దేవుని శరీరము, అది దేవుని రక్తము, నా కొరకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ శరీరాన్ని, రక్తాన్ని నేను చాలా పరిశుద్ధంగా తీసుకోవాలనే వివేచన కూడా లేకుండా తీసుకుంటున్న వాళ్ళకంట చాలామంది బలహీనలు అయిపోతున్నారంట. చాలామంది రోగగ్రస్తులుగా ఉన్నారంట. ఇంకా చెప్పాలంటే చాలామంది నిద్రిస్తున్నారంట. చాలా సింపుల్గా ఉంది. ఆ శరీరం అంటే శరీరంలో తీసేసుకొని రక్తం తీసేసుకోవడం చాలా సింపుల్గా ఉంది, కానీ దాని యొక్క పర్యవసనాలు చూసారా ఎంత తీవ్రంగా ఉన్నాయో. ఇంకా చాలా విచారకరం ఏంటంటే, దేవుని సన్నిధిలో బాప్తీసం తీసుకొని దేవుని సన్నిధిలో ఆయన బల్ల సమీపిస్తున్న వాళ్ళు కూడా ఇంకా లోక సంబంధమైన విషయాలలో, లోక సంబంధమైన పద్ధతులు, లోక సంబంధమైన అంటే లోకస్తులు చేసినట్లుగా అలాంటి పాపములు చేస్తూనే జీవిస్తూ ఉన్నారు. చూసారా, అది చాలా ఘోరంగా ఉంది. దేవుని శరీరంలో, దేవుని రక్తంలో పాలుభాగస్తులుగా ఉంటారు. మందిరంకి వచ్చిన తర్వాత, మందిరం నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, మందిరంలో నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను తీసుకుంది ప్రభు యొక్క శరీరము, ఆయన రక్త మాంసాలలో నేను పాలుభాగస్తులుగా దేవుడు నాకు యోగ్యత ఇచ్చాడు అని గ్రహింపు కూడా లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా? టీవీల ముందు కూర్చుంటారు, సీరియళ్ళ ముందు కూర్చుంటారు, కామెడీ షోల ముందు కూర్చుంటారు, పిచ్చాపాటి మాట్లాడుతూ సెటైర్లు వేస్తూ అపహాసం చేస్తున్న వారు గుంపుల్లోకి వెళ్ళి కూర్చుంటారు. ఇది అట్లా చేస్తే దేవుడు ఓర్చుకుంటాడా అండి? దేవుడు అంటే మనకి భయం ఉండాలండి. ఏదో భక్తి చేస్తున్నామో, ఏదో వెళ్ళిపోతున్నామో అన్నట్టు కాదు. దేవుడు అంటే భయం ఉండాలి. దేవుడు అంటున్నాడు, మీరు ఈ బల్లలో చేయి వేసేటప్పుడు మీరు ముందు పరీక్షించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ యువర్ సెల్ఫ్. దేవుడు మిమ్మల్ని పరీక్షించడం కాదు, మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. సమస్త విషయాలలో నేను ఏమై ఉన్నానో అని మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఎందుకంటే మనం ఎలా జీవిస్తున్నామో మనకే బాగా తెలుసు. ఒకటి దేవుడికి తెలుస్తుంది, ఇంకోటి మనకే తెలుస్తుంది. ఇంట్లో వాళ్ళకంటే కూడా మనకే బాగా తెలుస్తుంది. మన వ్యక్తిగతంగా, మన పర్సనల్గా మనం ఎలా ఉన్నామో అది మనకే బాగా తెలుస్తుంది. ఇతరులను విమర్శించడం చాలా ఈజీ. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని మీరే విమర్శించుకోండి. యూదా ఇస్కరియోతు, అతడు కూడా దేవుని శిష్యులలో ఒక శిష్యుడు, దేవుని వెంబడి తిరిగినవాడు,
దేవుడితో సహవాసం చేసినవాడు, కానీ దేవునితోనే ఉన్నాడు, కానీ పరిపూర్ణమైన మారుమనసు లేదు. దేవుడితోనే ఉన్నాడు, కానీ లోక సంబంధమైన స్నేహాలకి దూరంగా లేడు. దేవునితోనే ఉన్నాడు, కానీ దేవుడి మీద అంటే దేవుడు అంటే అసహించుకునే వాళ్ళు, దేవుణ్ణి ఎట్లయినా పట్టుకోవాలి అని చూస్తున్న వాళ్ళు, దేవునిని ఎలాగైనా బాధ పెట్టాలి, యేసుక్రీస్తు ప్రభుని ఎలాగైనా సరే పట్టుకోవాలి అని ఎవరైతే టార్గెట్ చేసి తిరుగుతున్నారో వాళ్ళతో సహవాసం చేసిన వ్యక్తి యూదా ఇస్కరియోతు. దేవుడు అంటాడు, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెక్కడిది? క్రీస్తుకు బెలియాలకు అసలు ఆ సాంగత్యం ఎందుకు? చీకటికి వెలుగుకి అసలు పొంతన కుదరదు కదా. యూదా ఇస్కరియోతు సామాన్యుడు కాదండి, ఆయన శిష్యులలో ఒకడు, శిష్యరికం చేసినవాడు. దేవుడు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళినవాడు, ఆయన వెంబడి తిరిగినవాడు, ఆయన అద్భుతాలను చూసినవాడు, ఆయన నడవడికను చూసినవాడు, ఆయన పరిశుద్ధ జీవితాన్ని కనులారా చూస్తున్నవాడు. అలాంటి ఇస్కరియోతు యూదా ఒకరోజు దేవుని బల్లలో చేయి వేయడానికి వచ్చేసాడు. పోనీ వస్తే వచ్చాడు, మారు మనసు పొందొచ్చుంటే బాగుండేది, సహవాసాలను విడిచిపెట్టి వచ్చుంటే బాగుండేది. తనకున్నటువంటి ఆ ఉద్దేశము, తనకున్నటువంటి ఆ ధనాపేక్ష, లేదా తనకున్నటువంటి ఆ ఆలోచన విధానాన్ని విడిచిపెట్టి వచ్చుంటే బాగుండేది. అలా రాలే. అందరితో సహవాసం చేస్తున్నాడు, బరబ్బతో సహవాసం చేస్తున్నాడు, అశాస్త్రులతో ఉంటున్నాడు, పరిసయ్యులతో ఉంటున్నాడు, ఆ గ్యాంగ్ అంతటితో ఉంటున్నాడు, రాజకీయాల్లో పాలిటిక్స్లో ఉంటున్నాడు, కబ్జాలు చేసే వాళ్ళ దగ్గర ఉంటున్నాడు, దందాలు చేసే వాళ్ళతో ఉంటున్నాడు, అన్యాయాలు అక్రమాలు చేసే వాళ్ళతో ఉంటున్నాడు. దేవుని వాక్యాన్ని చదువుతారు, కానీ అంత లోకస్తులు చేస్తున్నట్లుగా చేస్తారు, వాళ్ళతో ఉంటున్నాడు. అలాగే యేసయ్య వస్తే యేసయ్యతో వెనకాల బోధకడా తిరుగుతున్నాడు. ఎప్పుడైతే బల్లలో చేయి వేయడానికి వచ్చేసాడు కదా, వచ్చి కూర్చున్నాడండి. దేవుడు అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, నన్ను మీలో ఒకళ్ళు అప్పచెప్తారయ్యా అని మాట్లాడుతుంటే, అక్కడ కూడా నేనా అక్కడ కూడా చాలా నీతిమంతుడిగా యాక్టింగ్ చేసేసాడు. ఏమీ తెలియనట్లుగా నేనా. ఎవరైనా సరే ఇలాంటి మాట్లాడాలనుకోండి, వాళ్ళే పక్క దొంగలు. నేను అస్సలు నాకు అస్సలు తెలియదు, చిచ్చి నోరిప్పితే అబద్ధాలు, వాళ్ళే పచ్చి దొంగలు, అబద్ధికులు. సైతానికి జెరాక్స్ కాపీ వాళ్ళే. నాకు అస్సలు తెలియదు అంటారు చూడు, పక్క డ్రామా ఆడేస్తున్నారు వాళ్ళే. ఏమోనబ్బా నాకు అస్సలు తెలియదు అంటారు చూడు, వాళ్ళంతా చేసిందంతా చేసేసి బయట మాట్లాడే మాట నాకు అస్సలు తెలియదు. అవునా, నిజమా, నాకు అస్సలు తెలియదే. డేంజర్, వాళ్ళే డేంజర్. సరే అటుపోతే ఇక్కడ ఇస్కరియోతు యూదా కూడా అట్లాగే చేశాడు. అయితే ప్రభు ఆయన రొట్టె విరిచి పంచి పెడుతుంటే అది తీసుకున్నాడండి. కనీసం అప్పుడైనా ఇది సాక్షాత్తు బోధకుని యొక్క శరీరం అంట, అయ్యో బాబు అసలు నాకు అర్హత ఉందా, నేను యోగ్యుణ్ణేనా, నేనేంటి, నా బ్రతుకేంటి, అసలు
నాకు మారు మనసు కూడా లేదు కదా, అమ్మో అని ఈసపెసరంత భయం రాలేదు. కానీ శరీరాన్ని తీసుకున్నాడంట, ఇంకంతే నిలవలేకపోయాడు దేవుని సన్నిధిలో. ఇక రక్తం తీసుకునేంతసేపు కూడా లేడు, ద్రాక్షరసం తీసుకున్నంతసేపు కూడా లేడు. వెంటనే రొట్టెనే తీసుకున్నాడు, చేతపరుచుకున్నాడు, ఇంకంతే వెళ్ళిపోయాడు. రక్తం ఎందుకు తీసుకోలేదు అదంతా వేరే సబ్జెక్టు, అదొద్దు మనకి. వెళ్ళిపోయాడండి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? ఎప్పుడైతే అతడు యేసయ్య శరీరాన్ని పుచ్చుకున్నాడో అతన్ని దుష్టుడు ఆవరించాడంట. దేవుని సముఖంలోనే ఉన్నాం, కానీ సరైన విధంగా లేకపోతే నిన్ను ఆవరించుకునేది, నిన్ను కమ్ముకొనేది పరిశుద్ధాత్మ కాదు, మరొక ఆత్మ. అయ్యో మేము దేవుని సన్నిధికి వెళ్ళామండి, అయినా ఇలాగ ఎందుకు జరుగుతుందండి? పరీక్షించుకో. మారు మనసు లేకుండా, తలంపుల్లో ఆలోచనలో కూడా కొంచెం కూడా మార్పు లేకుండా దేవుని సన్నిధికి వచ్చి కూర్చుని పోయాడు. ఇదేం పర్వాలేదులే, ఎప్పుడు యేసయ్య రొట్టె చేపలు పెడతాడు కదా, ఇలా అదే అలాంటిదే ఏదో ఒకటి అనుకున్నాడేమో. మరి దేవునితో మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు ఆయనకి భోజనం పెడితే వీళ్ళకి కూడా భోజనం పెడతారు కదా, అలాంటి భోజనం అనుకున్నాడేమో బహుశా. లేదా మీటింగ్ అయిన తర్వాత నేను తిననులే, మీరు వెళ్ళి భోంచేసి రండి అని పంపించిన సందర్భాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి భోంచేసి వస్తారో అలాంటిది అనుకున్నాడేమో బహుశా. ఆ మొక్క పుచ్చుకోగానే చీకటి అతన్ని కమ్మేసింది. నేను అదే అంటాను, ఎంత యథార్థంగా, ఎంత పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని ఆత్మశక్తి చేత నింపబడతామో, ఎంత వెలుగుతో నింపబడతామో, అదే అజాగ్రత్తగా, అశ్రద్ధగా, పాపపు స్థితిలో, దేవునికి ఇష్టం లేని స్థితిలో, హేయమైన స్థితిలో దేవుని సన్నిధిలోనికి వస్తే గనక అంతే విరోధమైనటువంటి చీకటి శక్తులతో కూడా పట్టబడతారు. అందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారని మీరు అనుకుంటున్నారా? పొరపాటు. దేవుని ఆత్మ సర్వ సత్యంలోనికి నడిపిస్తుంది. దేవుని ఆత్మ దేవుని యందు భయము, భక్తి కలిగేటట్లుగా చేస్తుంది. దేవుని ఆత్మ వాక్యానుసారంగానే బ్రతకడానికి పురుకొల్పుతుంది. అలా లేదు అంటే పరీక్ష చేసుకోవాల్సిందే. ఎవరైనా సరే పరీక్ష చేసుకోవాల్సిందే. దేవుని వాక్యం అంటుంది, ఆయన శరీరమని, ఆయన రక్తమని నువ్వు వివేచింపక చేస్తే కోరుండి ఆయన శరీరం మిత్తమై, ఆయన రక్తము నిమిత్తమే కోరుండి నువ్వు అపరాధిగా మారిపోతున్నావు. కోరుండి నీ మీద శాపాన్ని నీవే తెచ్చిపెట్టుకుంటున్నావు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన శరీరంలో, ఆయన రక్తంలో నువ్వు పాలు భాగస్తుగా లేకపోతే నీవు పునరుద్ధానము చెందే శక్తి నీకు రాదు. అలాగని అయోగ్యంగా తీసుకుంటే దానికి పనిష్మెంట్. తీసుకోకపోయినా మనకే ప్రాబ్లం. సరైన విధానంగా తీసుకోకపోయినా అది మనకే ప్రాబ్లం. ఇదేందిరా నాయన,
ముందుకెళ్తే వెనక్కి వెళ్తే ఎంత బాగా చెప్తున్నారో. అందుకే దేవుడు అంటాడు, నా సన్నిధిలో మీరు నిర్దోషులుగా నడుచుకోండి. అర్హత లేకుండా, యోగ్యత లేకుండా దేవుని సన్నిధిలో ఏది చేసినా అది ఆశీర్వాదం కోసం కాదు, కోరుండి మనమే శిక్షని తెచ్చుకుంటున్నాము. మనం చేసే కార్యాలని బట్టి దేవుడు సంతోషిస్తాడో లేదో తర్వాత సంగతి. ముందు మనకి ఆశీర్వాదం వస్తుందా శిక్ష వస్తుందా అది చూడాలి ఫస్ట్. తర్వాత సంగతి అనంటే ఆయన మెచ్చుకుంటాడో మెచ్చుకోడో, ఆయన సంతోషంగా నిజంగా మన ఎడల ఆయన సంతోషంగా ఉన్నాడో లేదో అంతవరకు ఆలోచించే వాళ్ళైతే ఇక్కడ కుదురుగానే చేస్తారుగా. పరిశీలన చేసుకోవాలి. ఏది చేసినా అర్హతతో చెయ్యాలి, ఏది చేసినా మంచి మనస్సాక్షితో చేయాలి, ఏది చేసినా పరిశుద్ధమైన జీవితంతోనే చేయాలి. అలా చేస్తేనే దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. లేకపోతే కోరుండి మనమే కోరి తెచ్చిపెట్టుకుంటున్నాం. ఆలోచించాలి, జాగ్రత్తగా ఉండాలి దేవుని పని చేసేటప్పుడు. దినవృత్తాంతాలు రాసిన గ్రంథం మొదటి గ్రంథంలో 26వ అధ్యాయం అనుకుంటా, మేబీ అక్కడ రాజైనటువంటి ఉజ్జియా అనే వ్యక్తి ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథంలో కూడా ఉంటాడు, 15వ అధ్యాయంలో అనుకుంటా. అతన్ని అజర్యా అని కూడా పిలుస్తారు. ఆ రాజు అంటండి మంచి పరిపాలన చేసిన వ్యక్తి. ఆ రాజు తన ప్రజలందరినీ చక్కగా పరిపాలిస్తున్నాడు. చాలా విజయాలు దేవుడు అతనికి అనుగ్రహించాడు. అతనంటే ప్రజలకి చాలా ప్రేమ, అభిమానం కూడా. అయితే ఆ రాజు ఏం చేశాడో తెలుసా? ఒకరోజు నాకు అంత నేను చాలా రాజును కదా, నాకు చాలా పలుకుబడి ఉంది కదా, నాకేంటిలే తిరుగు అని చెప్పి దేవుని సన్నిధిలో ధూపం వేయడానికి వెళ్ళిపోయాడంట. నన్నెవడు అడ్డుకుంటాడు, నన్నెవడు ఆపుతాడు అని ధైర్యంగా దేవుని సన్నిధిలో ధూపం వేయడానికి వెళ్ళిపోయాడంట. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దైవ సేవకులు ఆయన దగ్గర ఉంటారు కదండి, చాలామంది దైవజనులు కూడా ఉంటారు కదా, వాళ్ళు అన్నారంట, రాజా ఇది నువ్వు చేసే పని కాదయ్యా, నీకు అంత అర్హత లేదయ్యా, ఇది మేం చెయ్యాలి, మేము యాజకులం, మేం చెయ్యాలి. దేవుని సన్నిధిలో ఆరాధన, ప్రార్థన, విజ్ఞాపన, ధూపం మేము వేయాలయ్యా, నువ్వు కాదు. దేవుడు నిన్ను పరిపాలించడానికి పెట్టాడు. మందిరంలో ధూపం వేసే డ్యూటీ నీది కాదంటే మీరు నాకు చెప్పేటోళ్ళు అయ్యారా? నేను రాజుని అని యాజకుల మాటను ధిక్కరించి వాళ్ళతో ఘర్షణ పెట్టుకొని తెగించి అర్హత లేకుండా ధూపాన్ని పట్టుకొని దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడంట. ధూపం పట్టుకొని ధూపం ఇలా వేస్తున్నాడో లేదో, తెల్లటి కుష్టి అనే రోగం ఉంటుంది చూసారా, తెల్లటి కుష్టి, అది నొసటికి వచ్చేసిందంట. అందరూ చూస్తుండగానే దెబ్బకి జడిసిపోయారు జనాలు. మొత్తం ఇలా నొసటి నుంచి
అంతా పాకిపోయింది. యాజకుల మాట ఇనుంటే ఆ రాజుగా అయినా మిగిలి ఉండేవాడేమో ఆ దేశానికి. మాట వినకుండా లెవెల్ చూపించాడు కదా, డబ్బుందని, పేరుందని, పలుకుబడి ఉందని, రాజకీయం బలం ఉందని, ఏది చేసినా చెల్లుబాటు అయిపోద్దని, దేవుడు కూడా నాకు బెండ్ అవుతాడని పెద్ద లెవెల్ ఇచ్చుకొని పోయాడు. దైవజనులు చెప్తున్నా వినకుండా విచ్చలవిడిగా చెలరేగిపోయాడు. మనల్ని ఆపేది ఎవడరా అనుకొని. ఆయన ఆపేది ఎవడండి? ఆయన సీన్లోకి ఎంటర్ అయితే ఆయన ఆపేది ఎవడో? యాజకుల్ని గసిరో తిట్టో ఆపేశావు, ప్రజలందరి ముందు నువ్వు ఏదో చేసేసావు, కానీ ఆయన్ని నువ్వు ఆపగలవా? అతనికి వచ్చినటువంటి ఆ రోగాన్ని బట్టి రాజ్యంలో కాదు కదా, వాళ్ళ ఇంట్లో కాదు కదా, ఆ ఊరిలో కాదు కదా, ఆ కాలనీలో కాదు కదా, ఆ పేటలో కాదు కదా, ఆ స్ట్రీట్లో కాదు కదా, ఎక్కడున్నాడు తెలుసా? ఆ కాలంలో కుష్టి రోగం వస్తే ఊరు వెలపల ఎవడ కనపడకుండా అక్కడికి ఈ ఊర్లో ఉంచేవాళ్ళు కాదు అసలు. చచ్చిపోతే శవాన్ని ఎట్టయితే ఊరవతల పాడేస్తారో, కుష్టి వచ్చిన వాళ్ళు కూడా అంతే పరిస్థితి. ఇంకా ఊర్లో ఉండకూడదు, ఇంకా ఊర్లో ఉంచరు. ఏమండి, ధూపం వేయడానికి కూడా అర్హత కావాలి కదా. మరి ఆయన శరీరాన్ని ముట్టడానికి, ఆయన రక్తాన్ని సేవించడానికి ఎంత అర్హత కావాలో ఆలోచించండి. ఆలోచించండి. నేను వెళ్తానండి, పాస్టర్ నాకు ఎందుకు ఇవ్వడు పాస్టర్? నాకు రొట్టె ద్రాక్షరసం ఇవ్వడా? ఏమయ్యా పాస్టరు ఇవ్వా? బ్రదరు అది కాదండి, కొంచెం మీరు సరి చేసుకోవాలండి, మీరు కొంచెం మారాలండి, ఇట్లా తీసుకోకూడదండి, తప్పండి, శిక్ష వస్తుందండి మీ మీద. నాకు తెలుసులే, ఇవి నాకు అందరిలో ఇవ్వలేదు, చూసావా? ఇస్తే తెలిసి దైవజనుడు ఎట్లా ఇస్తాడు? ఒకవేళ తెలియక ఇస్తే దైవజనుడు చేయి కడిగించుకుంటాడు. ప్రభువా, నేను బాహ్యమే చూస్తున్నాను, అంతరంగాలు నాకు తెలియవు. నాకు ఊర్లో మంచి పలుకుబడి ఉందండి, మాకు చాలా ఆస్తి ఉందండి, మాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందండి, మేము ఇక్కడ నిలబడి ఒక్క ఫోన్ కొడితే మొత్తం పనులన్నీ జరిగిపోతాయండి, మేము ఏదైనా శాసించగలమండి, మేము ఏదైనా చేయగలమండి, మేము పైన కిందది పైకి కూడా మార్చగలమండి, అన్నీ చేస్తామండి. ఓకే, దేవుడి దగ్గర అవన్నీ పని చెయ్యవు. దేవుడి దగ్గర నీకు అర్హత కావాలి. దేవుని దగ్గర నీకున్నటువంటి ఏది కూడా పని చేయదు. ఆయన లేకుండా నీకు ఎన్ని ఉన్నా అది పెద్ద సున్నా. దేవుడు అంటున్నాడు, అర్హత సంపాదించుకో. దేవుని సన్నిధిలోనికి రావడానికి నీకు అర్హత సంపాదించుకో. నువ్వేమన్నా అన్యుడువా, అన్యురాలువా? దేవుడు అంటే ఎరగని బిడ్డవా? నువ్వేమన్నా వాళ్ళంటే తెలియదు కనుక వాళ్ళు అలా వస్తే దేవుడు వారిని క్షమిస్తాడు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు. నీకు అన్నీ తెలుసు, వాక్యం చెప్పమంటే పాస్టర్ కంటే ముందే చెప్తావు నువ్వు. మరి దేవుని సన్నిధిలో ఎట్లా ఉండాలో తెలీదా? రక్షించబడిన నీవు దేవుని కొరకు ఎలాంటి సాధనంగా ఉండాలో తెలీదా?
ఆయన వాక్యానికి ఎలా లోబడాలో తెలీదా? అర్హతను సంపాదించకుండా ఆయన సన్నిధిలో నువ్వు ఏది చేసినా అది మీకు మంచిది కాదని తెలీదా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను నీవే విమర్శ చేసుకుంటే తీర్పులోనికి రావు. ఈ విషయమై కేవలం ఆయన శరీర విషయంలో, ఆయన రక్త విషయంలో నీవు పాలి భాగస్థులుగా ఉన్నావు కదా. ఈ విషయంలో నువ్వు గనక నిన్ను నీవు పరీక్షించుకొని, నిన్ను నీవు విమర్శించుకొని, నీవు దేవుని సన్నిధిలో గనక ఉండి నువ్వు యోగ్యమైన స్థితిలో గనక నువ్వు తీసుకుంటే ఈ విషయమై నీవు తీర్పులోనికి రావు. హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా ఏం కాదులే, ఎవ్వరికీ తెలియదులే, ఏం పర్వాలేదులే అంటే నీవు ఇప్పుడు వరకు ఒక సాధనతో ఉంటావు. సరైన విధంగా నువ్వు మారు మనసు పొందుకోకుండా, సరైన విధంగా నువ్వు అర్హతకు పొందుకోకుండా వచ్చి ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో నువ్వు పాలిభాగస్తులుగా ఉంటే నీకు శిక్ష విధి కలిగిటకే చేస్తున్నావని దేవుడు చెప్పాడు కదా. అప్పటి వరకు ఉన్న ఒక్క శోధన నీకు ఇంకో శోధన మారిపోద్ది, శిక్ష ఎక్కువైపోద్ది. నా మాట కాదండి, దేవుని వాక్యం, దేవుని వాక్యం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అర్హులంగా ఆయన సన్నిధిలో ఆయన బలను సేవించాలి. ఒకవేళ ఇప్పటి వరకు అంత యోగ్యత, అంత అర్హత లేకుండా చేశారా, పశ్చాత్తాపడండి. ప్రభువా, నా దృష్టికి నేను అనుకూలంగా బాగానే ఉన్నానని నేను చేయవేశాను. అసలు నీ దృష్టిలో ఎలా ఉన్నాను నేను? నాకు అర్హత ఉందా, నాకు ఆ యోగ్యత ఉందా అని మనల్ని మనమే పరీక్షించుకొని, పరిశీలన చేసుకొని క్షమాపణ కోరవలసిన వారమై ఉన్నామో. లేకపోతే దేవుని శిక్ష మన మీదకి, మన కుటుంబాల మీదకి వస్తుంది. ఆశీర్వదించబడ్డానికి పిలువబడ్డాం మనం, శిక్షింపబడ్డానికి కాదు. మన పరిస్థితులు సరిగ్గా లేక, మనం సరిగ్గా జీవించక మనం శిక్షకు పాత్రలమైపోతున్నాం తప్ప వాస్తవానికి మనము శిక్షింపబడడానికి కాదు పిలువబడింది. కాబట్టి దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా మనల్ని మనమే విమర్శించుకోవాలి, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఎవరి కోసం మనకొద్దు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడొద్దు, ఎవరిని చిన్న చూపు చూడొద్దు, ఎవరిని చున్నకనగా మాట్లాడొద్దు, ఎవరిని అపహాస్యం చెయ్యొద్దు. ఎవరి ఊసు నీకు అక్కరే లేదు, ఎవరు ఎలా ఉన్నారో నీకు అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు ఎలాగున్నా నీకు బాధ అనిపిస్తే, నీ కష్టం అనిపిస్తే నీ మాట వింటే చెప్పు, నీ మాట వినకపోతే వాళ్ళ కొరకు ప్రార్థన చెయ్యు. అంతకు మించి ఇంకా ఎక్స్ట్రా మనకు వద్దు, అస్సలు వద్దు. ఎవరి గురించి వద్దు, ఎవరిని చిన్న స్థాయి చూడొద్దు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడొద్దు, ఎవరిని విమర్శించొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరిని దుఃఖపరచొద్దు. ఇతరులు విమర్శించే గురించి నువ్వు అది వదిలి పక్కన పెట్టేయి. మనల్ని మనము విమర్శించుకోవాలి, మనల్ని మనము సరి చేసుకోవాలి, మనల్ని మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. అప్పుడు మనం తీర్పులోనికి రాము. కాబట్టి వాక్యానికి లోబడదాం, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉందాం. మనము ఆశీర్వదించబడడానికి ప్రయాసపడదాం. మనం ఆశీర్వదించబడడానికే దేవుని సన్నిధిలో అర్హతను సంపాదించుకొని ఆయన సన్నిధిలో నడుద్దాం. శిక్షకు పాత్రలుగా మనం ఉండొద్దు, మన కుటుంబాలు ఉండొద్దు. మన కుటుంబాలు ఆశీర్వదించబడేటట్లుగా యోగ్యమైన స్థితిలో ఆయన సన్నిధిలో ఏది చేసినా,
ఏ పని చేసినా ప్రాముఖ్యంగా ఆయన బలలో చేయి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పాల్పంపులు పొందుదాం. కృప కలిగిన దేవుడు అట్టి రీతిగా మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.